మన భారతదేశంలో ఋషులు రాసినటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి అనేక అంతరార్థాలు మనకి చాలామందికి తెలియవు. హనుమాన్ చాలీసా చదవటం అనేటువంటిది కూడా శని దోషాల్ని పోగొడుతుందని, ఎవరికైనా ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా పోగొడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక కోరిక ఫలించాలి అంటే తెల్లవారుజామున లేచి ఆ ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ అభిషేకం కూడా ఎలాగంటే 40 ఘటాలతో 108 ఘటాలతో నీళ్లు పోస్తూ మన్య సూక్తం చెప్తూ అభిషేకం చేస్తూ ఉంటారు. అలా దీపారాధన చేసి అలా ఘటం అంటే కుండతో నీళ్లు పోస్తూ అభిషేకం చేయటం. అలా చేయటం వలన ఒక 40 రోజులు చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి విషయం వాళ్ళకి కలలో కనిపిస్తుందిట. అంటే దీనికి ప్రత్యేకంగా శ్లోకాలు కల్లో మనకి పరిష్కారం కోసం ఉండేటువంటి శ్లోకాలు వేరుగా ఉన్నాయి. ఆ శ్లోకం చదవకున్నా కూడా ఇలా అభిషేకం చేయటం వలన కూడా వాళ్ళకి మార్గనిర్దేశం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు ఎవరికి ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ నిత్యం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తే ధైర్యం వస్తుందిట, బుద్ధి బలం పెరుగుతుందిట. ఎంత అద్భుతంగా ఉంది! బుద్ధిబలం, ఎవరికైనా బుద్ధిబలం ఉంటేనే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యం ఉన్నప్పుడే ఏ పనినైనా చేయగలుగుతారు. ప్రతి మనిషికి కావలసినటువంటిది ధైర్యం, బుద్ధి. ఈ రెండిటిని ప్రసాదించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకని ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా లేకపోయినా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం, ఆంజనేయ స్వామికి పూజ చేయటం, ఆంజనేయ స్వామి శ్లోకాలు చదువుకోవటం వలన శక్తి పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. పడుకునేప్పుడు హనుమంతుణ్ణి తలుచుకుంటే చెడు కలలు రావుట. ఎంత అద్భుతంగా ఉంది! పిల్లలకి భయం కాకుండా ఉండాలి అంటే, దుష్టశక్తుల పీడలు పోవాలి అంటే ఆంజనేయ స్వామి ప్రతిమను మెడలో కడుతూ ఉంటారు. అది మెడలో ఉంటే ఏ దుష్టశక్తులు వాళ్ళ దగ్గరికి చేరవుట. అంటే ఆంజనేయ స్వామి అంతగా శక్తిమంతుడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందో, ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి నామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ దుష్టశక్తులు రాకుండా ఉంటాయిట. ఎక్కడెక్కడ రామనామం జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడట. మీరు రామనామాన్ని చేసినా ఆంజనేయ స్వామి నామాన్ని చేసినా ఎప్పుడు కూడా దుష్టశక్తులు దరిచేరవు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే దుష్టశక్తులు పోవాలి అన్నా, పిల్లలకి ఆయుః ప్రమాణం పెరగాలి అన్నా, మనకి యాక్సిడెంట్స్ కాకూడదు అన్నా, ప్రమాదాలు జరగకూడదు అన్నా, మనకెవరైనా ఏదైనా చెడుపు చేస్తే అలాంటి దోషాలు పోవాలి అన్నా, మనకి మార్గనిర్దేశం జరగాలి అన్నా, విడిపోతున్నటువంటి దంపతులు కలిసి ఉండాలి అన్నా, అనేక గ్రహ దోషాలు పోవాలి అన్నా, అల్పాయుష్ ఉండి అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళకి అలాంటి దోషాలు పోవాలన్నా ఆంజనేయ స్వామికి పూజ చేయాలి అని చెప్తారు. అంటే ఎంత అద్భుతంగా ఉంది ఇది! నిత్యం ఆంజనేయ స్వామి శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. నిత్యము స్మరించు మారుతి నామం సత్యము హరించు సంకటజాలం నిత్యము స్మరించు మారుతి నామం సత్యము హరించు సంకటజాలం. గుడికి వెళ్ళేప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ రోజుల్లో చాలామందికి తెలియటం లేదు ఆ విషయం. ఎలాగంటే అలా గుడికి వెళ్ళిపోతూ ఉన్నారు.
గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి నియమాలు పాటించాలి. మొట్టమొదటిగా పరిశుభ్రంగా వెళ్ళటం. అంటే చాలామంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో శాండకులు వేసుకునేటువంటిది, షూస్ వేసుకునే అలవాటు ఎక్కువ. కాకపోతే ఎక్కడ చూసినా నీటి ఎద్దడి. గుళ్ళల్లో కూడా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. చేతితో శాండకులు విప్పేసి, ఆఫీసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో అయితే మలమూత్ర విసర్జన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి అలవాటు లేదు, అవమానంగా భావిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటి సమస్యలు గుర్తొచ్చేస్తాయి. గుడికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేరుగా గుడికి వెడతారు. గుడికి వెళ్ళి చేతులతో బూట్లు, షూసు లేదా శాండక్కు విప్పేస్తారు. విప్పేసిన వాళ్ళు దూరం నుంచి చేతులెత్తి నమస్కారం చేసుకోవచ్చు కదా. అలా కాదు, ఆ విగ్రహాన్ని తాకితే కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. ధ్వజస్తంభాన్ని, శివాలయానికి వెడితే నందీశ్వరుడిని, వెంకటేశ్వర స్వామి గుడికి వెడితే అక్కడ ఉండేటువంటి వాహనాన్ని, గరుత్మంతుణ్ణి, అలా బయట ఉపాలయాల్లో ముట్టుకోవడానికి వీలైన విగ్రహాలన్నింటినీ కూడా తాకేస్తూ ఉంటారు. మీరే అపరిశుభ్రంగా ఉన్నప్పుడు గుడి అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. అలాంటి విగ్రహాల్ని తాకకండి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి పరిశుభ్రంగా వెళ్ళండి. లేదు, ఆఫీస్ నుంచి వెళ్ళాల్సి వచ్చినా పరిశుభ్రంగా వెళ్ళండి. మలమూత్ర విసర్జన తర్వాత, మూత్ర విసర్జన అయితే కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని వెళ్ళాలి. మల విసర్జన చేస్తే తప్పనిసరిగా స్నానం చేయకుండా గుడికి వెళ్ళకూడదు. ఇంటి నుంచైనా ఆఫీస్ నుంచైనా ఈ నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. గుళ్ళో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని తాకకూడదు. అందరికీ ఈ రోజుల్లో కొత్త ఫ్యాషన్ ఏమిటి అంటే, ఆ విగ్రహాన్ని కళ్ళకి, విగ్రహం దగ్గర చేయి పెట్టడం, కళ్ళకి కానించుకోవడం, పెదాల మీద పెట్టడం, మళ్ళొక విగ్రహాన్ని ముట్టుకోవడం. అసలు పెదాలకి తాకించుకోవడం చాలా దోషం. ముఖ్యంగా విగ్రహాలకి చేతులెత్తి తల ఉంచి నమస్కరించండి, కానీ విగ్రహాల్ని తాకకండి. ఆ తర్వాత మరొకటి ఏమిటంటే శబ్ద కాలుష్యం. గుళ్ళల్లో అక్కడికి వెళ్ళి ప్రేమికులు కలుసుకోవడానికి గుళ్ళకి పెడుతూ ఉంటారు. రాజకీయాలు మాట్లాడుకోవడానికి గుడికి పెడుతూ ఉంటారు. ముఖ్యమైన పార్టీల్ని కలవడం కోసం అని చెప్పేసి గుడి ఒక కేంద్రంగా మారుస్తున్నారు. అలా అక్కడికి వెళ్ళి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. గుడిలో ఒక యంత్రశక్తి ఉంటుంది, మంత్రశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. పైన పెట్టినటువంటి కలశాలకు ఉండేటువంటి సూచి వలన ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణశక్తిని అంతా కూడా అది గ్రహిస్తుంది. కిందంతా కూడా అది ప్రసరింపజేస్తుంది. అక్కడ యంత్రశక్తి, మంత్రశక్తి, అదేవిధంగా ప్రాణశక్తి కూడా ఉంటుంది. అక్కడ అలాంటి శక్తి ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ కలుషితం చేయకండి. వేరే ఏ మాటలు గుడిలో మాట్లాడకండి. అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం దైవనామం మాత్రమే చేయండి, లేదా మౌనంగా ఉండండి. తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఒక చిరునవ్వు నవ్వండి, అంతే తప్ప అక్కడ మాత్రం ఎలాంటి ప్రలాపనలు, ఎలాంటి మాటలు, చర్చలు చేయకండి. అలా చేయటం వల్ల దోషము అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మరొక విషయం ఏమిటంటే, ప్రసాదం తింటారు, ప్రసాదం కొనుక్కుంటారు, తిని కాగితాలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. గుడిని పరిశుభ్రంగా పెట్టడం కూడా మన బాధ్యతగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు కదా అని అంటే ఎక్కడంటే అక్కడ పడేయకండి, ఎక్కడంటే అక్కడ చేతులు కడగకండి. నీళ్లు తెచ్చుకోవడం బాటిల్స్లో, ప్రసాదాలు తినటం, అక్కడే కాస్త చేయి కడిగేసుకోవడం, ఆ పేపర్ని అక్కడ చుట్టేయడం, అక్కడ ఎక్కడంటే అక్కడ వదిలేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి పనులు చేయకండి. అదేవిధంగా మనం పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే గుడికి రావాలి. చాలామంది ఇంట్లో స్నానం చేయకుండానే గుడికి వచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో స్నానం అంటే అన్ని పనులు చేసిన తర్వాత కూడా పరిశుభ్రంగా కాకుండా వచ్చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మరొకటి, ఇళ్లల్లో అశౌచం వచ్చినా, ఋతుక్రమం వచ్చినా ఇల్లంతా తిరిగేస్తూ ఉన్నారు. ఆ బట్టలే వేసుకుని వచ్చి దేవతా విగ్రహాల్ని తాకుతూ ఉన్నారు. అది చాలా దోషము అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఋతుక్రమంలో ఉన్నప్పుడు 5వ రోజు కానీ, ఋతుస్రావం ఆగిపోయే వరకు కానీ గుడికి వెళ్ళకండి.